నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోక్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియచేయండి. మన ఛానల్కి మీ యొక్క ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీచ్ ఎక్కువ ఉండట్లేదు అద్భుతమైన కంటెంట్ ఇచ్చినప్పటికీ, ఎందుకంటే సజెషన్స్లోకి పోవట్లేదు, ప్రమోట్ చేయట్లేదు అంటా ఉన్నారు. చాలామందికి నోటిఫికేషన్స్ కూడా రావట్లేదు అంటున్నారు. సో మీ ఇంటరాక్షన్ పెరగడం ద్వారా నోటిఫికేషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 2 ఏళ్ల క్రితం అనుమానాస్పద రీతిలో ఆర్కిటిక్ సర్కిల్ జైల్లో మరణించిన రష్యా ప్రతిపక్ష నేత, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బద్ధశత్రువు అలెక్సీ నావల్నీ మృతిపై 5 యూరప్ దేశాలు సంచలన నిజాలు బయటపెట్టినాయి. ఈక్వెడార్ చిట్టడవుల్లో సంచరించే డాట్ జాతి కప్ప నుంచి తీసిన విషంతో నావల్నీని మట్టుబెట్టినట్టు బ్రిటన్, జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశాల విదేశాంగ శాఖ మంత్రులు ఆరోపించారు. దీంతో ప్రపంచ భౌగోళిక రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపినట్టయింది. నావల్నీ మరణించిన 2 ఏళ్ల తర్వాత యూరప్ దేశాలు విషప్రయోగ రహస్యాన్ని ఎందుకు బయటపెట్టినట్టనే సందేహాలు సైతం జియో పొలిటికల్ గ్రౌండ్లో సంచలనం సృష్టిస్తున్నాయి. యూకే, దాని మిత్ర దేశాలు మ్యూనిచ్లో భద్రతా అంశాల ఎజెండాతో సమావేశం అవుతున్న తరుణంలో యూరప్ దేశాలు నావల్నీ విషప్రయోగ రహస్యాన్ని బయటపెట్టినాయి. ఈక్వెడార్ లోతట్టు అడవుల్లో ఉండే డాట్ జాతి కప్ప విషం భూమి మీద అత్యంత విషపూరితమైంది. దక్షిణ అమెరికాలోని ఆటవిక తెగలు వేటలో డాట్ కప్పల విషయాన్ని వినియోగిస్తారు. ఈ విషయాన్ని నావల్నీపై ప్రయోగించినట్టు తమ ఫోరెన్సిక్ పరిశోధనల్లో తేలినట్టు యూరప్ దేశాలు ప్రకటించాయి. నావల్నీ శరీర భాగాలను సుదీర్ఘకాలం పరిశీలించిన తర్వాత విషరహస్యం బయటపడినట్టు తెలిపినాయి. మార్ఫైన్ కంటే 200% శక్తివంతమైన ఎపిబాడిడిన్ విషం నావల్నీ శరీరం భాగాల్లో గుర్తించినట్టు 5 యూరప్ దేశాలు ప్రకటించడంతో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మరో తలనొప్పి మొదలైంది. అదను కోసం ఎదురు చూస్తున్న అమెరికాకు సరికొత్త ఆయుధం కూడా దొరికినట్టయింది. నావల్నీ విషప్రయోగ రహస్యం బయటపడడంతో భారత 2వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మృతిపై కొత్త చర్చ కూడా మొదలైంది. నావల్నీ తరహాలోనే శాస్త్రిపై కూడా అరుదైన ప్రాణి నుంచి తీసిన విషాన్ని ప్రయోగించాలనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నావల్నీ తరహాలో శాస్త్రి మృతదేహానికి ఫోరెన్సిక్ పరీక్షలు చేసి ఉంటే నిజాలు బహిర్గతమయ్యేవి. కానీ శాస్త్రి మృతదేహాన్ని ఫోరెన్సిక్ పంపలేదు. భారత్ నుంచి తాష్కెంట్ వెళ్తున్నప్పుడు భారత్ పాక్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినప్పుడు ఆరోగ్యంగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి హఠాత్తుగా మరణించారు. శాస్త్రి ఆఖరుగా ఆయన కుమార్తె సుమన్తో మాట్లాడారు. పాలు తాగి పడుకుంటానని చెప్పారు. ఈలోగా ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అయింది. తర్వాత దాదాపు 15 నిమిషాలకు పైగా సుమన్ లైన్ కోసం ప్రయత్నించింది. ఆ తర్వాత లైన్ దొరికింది, కానీ శాస్త్రి ఎత్తలేదు. శాస్త్రి గుండెపోటుతో మరణించినట్టు సోవియట్ రష్యా అధికార వర్గాలు ప్రకటించాయి. శాస్త్రి పార్థివ దేశానికి పోస్ట్మార్టం చేయకపోవడం, ఫోరెన్సిక్ పరీక్షలకు పంపకుండానే దహనం చేయడంతో దేశ 2వ ప్రధాని మరణం అనుమానాస్పదంగానే మిగిలిపోయింది. శాస్త్రి మృతదేహం ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చినప్పుడు చూస్తే ఆయన శరీరం నీలిరంగులో కనిపించింది. ముఖంపై తెల్లని మచ్చలు కూడా కనిపించాయి. ఇవన్నీ విషప్రయోగం తాలూకు లక్షణాలే అని ఆ తర్వాత అనుమానించిన ఫలితం లేకపోయింది. అంతేకాదు, శాస్త్రి మృతిపై నిజాలు తేల్చేందుకు ఏర్పాటైన రాజ్ నారాయణ్ కమిటీ ఎదుట సాక్ష్యం చెప్పేందుకు వస్తున్న శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు చుక్, వ్యక్తిగత సహాయకుడు రామ్నాథ్ ఇద్దరు వేరువేరుగా రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. ఈ రెండు నిజంగానే రోడ్డు ప్రమాదాలేనా? శాస్త్రిపై విషప్రయోగం జరిగిందా? అదే నిజమైతే ఆ పని చేసిందెవరనే ప్రశ్నలు అట్లాగే మిగిలిపోవడంతో శాస్త్రిది సహజ మరణం కాదు, హత్య అనే వాదనకు బలం చేకూరినట్టయింది. శాస్త్రి బస చేసిన కాటేజీలో వంటవాడికి సహాయంగా 2 రష్యన్ మహిళలు ఉండేవారు. వారు ఆ దేశ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందినవారు కావడంతో అనుమానాలు మరింత కూడా పెరిగాయి. శాస్త్రి మృతికి కొద్ది గంటల ముందు పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తేనీటి విందుకు ఆహ్వానించారు. పాకిస్తాన్ హాని తలపెట్టే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని శాస్త్రికి భారత గూఢచార బృందాలు సూచనలు చేశాయి. ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానాన్ని పాకిస్తాన్ కూల్చేసిన ఉదంతాన్ని సైతం ఈ సందర్భంగా భారత గూఢచారులు శాస్త్రి వద్ద ప్రస్తావించారు. అయితే ఈ జాగ్రత్తలేవి శాస్త్రి హత్యను నిర్వహించలేకపోయాయి. శాస్త్రి మరణం తర్వాత ఒక రష్యన్ వంటగాడిని సోవియట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే 5 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించి ఆ తర్వాత వదిలేశారు. విషప్రయోగం జరిగిందని ప్రాథమికంగా అనుమానాలు ఉన్నప్పటికీ ఆయన మృతదేహానికి తాష్కెంట్లో కానీ భారత్లో కానీ పోస్ట్ మార్టం నిర్వహించలేదు. శాస్త్రి కుటుంబ సభ్యులు అనేక సార్లు అనుమానాలు వ్యక్తం చేసినా దర్యాప్తు చేయలేదు. అమెరికా నిఘా సంస్థ సిఐఏ ఏజెంట్ రాబర్ట్ క్రోలేతో ఇంగ్లీష్ జర్నలిస్ట్ గ్రెగరీ డగ్లస్ చేసిన ఓ ఇంటర్వ్యూ మరిన్ని సంచలన నిజాలు బయటపెట్టింది. భారత అణుశాస్త్రవేత్త హోమీ భాబాతో పాటు నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హత్యకు సిఐఏ పగడ్బందీ పథకాలు రచించిందని రాబర్ట్ క్రోలే వెల్లడించిన డగ్లస్ ఆ తర్వాత కాలంలో ప్రకటించాడు. వారిద్దరిని హత్య చేయడంతో తమ టీం కీలక పాత్ర పోషించిందని కూడా క్రోలే చెప్పినట్టు డగ్లస్ వెల్లడించాడు.
అణు పరీక్షల విషయంలో శాస్త్రి దూకుడు ప్రదర్శించడంతో సిఐఏ మట్టుబెట్టిందని డగ్లస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. శాస్త్రి, హోమీ బాబా మరణాలు ఒకే నెలలో 2 వారాల వ్యవధిలో జరగడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. దేశ రహస్యాలను ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న సందర్భాల్లో కీలక రహస్యాలను కాపాడేందుకు రష్యా, అమెరికా క్లాండస్టిన్ ఫోర్స్ను అంటే రహస్య ఒప్పందాలను ఏర్పాటు చేస్తాయి. కనుసైగ చేయగానే టార్గెట్ను మట్టుబెట్టడం క్లాండస్టిన్ ఫోర్స్ చేసే పని. 1950-65 మధ్యకాలంలో కేజీబీ నేతృత్వంలో క్లాండస్టిన్ ఫోర్స్ చాలా మందిని గుట్టుచప్పుడు కాకుండా హత్య చేసింది. ఆ తర్వాత విషప్రయోగ హత్యలు పూర్తిగా ఆగిపోయాయి. వ్లాదిమిర్ పుతిన్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మళ్ళీ విషప్రయోగ హత్యలు తెర మీదకి వచ్చినాయి. 1961లో పశ్చిమ జర్మనీకి పారిపోయిన కేజీబీ ఏజెంట్ బోగ్డాన్ స్టాషిన్స్కీ రష్యా విషప్రయోగ హత్యలను బయటపెట్టడంతో పశ్చిమ దేశాలు నిర్ఘాంతపోయినాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ గతంలో కేజీబీలో పనిచేసి ఉండడం, విషప్రయోగ హత్యలపై పూర్తి పట్టుండటంతో తన ప్రత్యర్థులపై విషప్రయోగాలు చేసి చంపేస్తున్నాడనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రపంచ ప్రాణికోటలో సుమారు 10% ఈక్వెడార్ చిట్టడులోనే ఉన్నాయి. ఇక్కడే అత్యంత విషపూరిత ప్రాణులున్నాయి. మరీ ముఖ్యంగా డార్క్ జాతి కప్పల చర్మంలో ఉండే ఎపిబారిటిన్ విషం భూమి మీద అత్యంత విషపూరితమైంది. అమెరికా, రష్యా శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ఈక్వెడార్ విషపూరిత ప్రాణులపై పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని పరిశోధనలు ఔషధ ప్రయోగాల కోసమైతే, మరికొన్ని గూఢచార విభాగాల కోసం అవసరమయ్యే విష రసాయనాలు తయారు చేసేందుకు. పుతిన్ ప్రత్యర్థులు కేవలం రష్యా జైళ్లలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా వారిని రష్యా గూఢచార విభాగాలు వదిలిపెట్టవు. 2022 డిసెంబర్ 27 నుంచి 2023 జనవరి 3వ తేదీ వరకు 5 రష్యన్లు భారత్లోని ఒడిషా రాష్ట్రంలో తాము బస చేసిన లాడ్జిలో అనుమానాస్పద రీతిలో మరణించారు. వీళ్ళంతా కూడా వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యర్థులు. వీరిపై విష ప్రయోగం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. భారత ప్రభుత్వం విచారణ చేస్తే నిజాలు నిగ్గు తేలుతాయని కూడా వారు కోరారు. అయితే దౌత్యపరమైన సమస్యల కారణంగా భారత ప్రభుత్వం రష్యన్ల మరణాలపై ఎటువంటి విచారణ చేయలేదు. మొత్తంగా పుతిన్ రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మరణం మరోసారి లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై చర్చను లేవదీసింది. నావల్నీ తరహా శాస్త్రిపై విష ప్రయోగం జరిగిందా? సిఐఏ లేదా సిఐఏ మద్దతుతో పాకిస్తాన్ శాస్త్రిని అంతమొందించిందా? పాక్ ప్రయోజనాల కోసం రష్యా ఈ దారుణానికి పాల్పడిందా అనే ప్రశ్నలకు జవాబులు దొరకని స్థితి. ఈ వీడియో నిజంగానే పనికొచ్చేదనుకుంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్.